బీటెక్ చదివాడు. ఖరగ్పూర్ ఐఐటి నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. విద్యావేత్తగా సమాజంలో మంచి పేరు సంపాదించాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి గురించి గొప్పగానే చెప్పుకోవాలి. కానీ ఈ వ్యక్తే 20 మంది చావుకు కారణమయ్యాడు. బడా వ్యాపారవేత్తగా ఎదిగిపోయి కార్పొరేట్ ఆసుపత్రి పెట్టి చివరకు రోగులను అగ్నికి ఆహుతి చేశాడు. మనోజ్ నాయక్ వయసు 56 సంవత్సరాలు. మనం మాట్లాడుకునేది ఈ వ్యక్తి గురించే. ఈయన పేరు చివరన చాలా డిగ్రీలు ఉన్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ గా పనిచేశాడు. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి బీటెక్, పీహెచ్డీ పూర్తి చేశాడు. పిల్లలకు పాఠాలు చెబుతూ విద్యావేత్తగా ఎన్నో విజయాలు సాధించాడు. అదే మార్గంలో కొనసాగి ఉంటే బాగుంటుంది. కానీ పేరు ప్రతిష్టలపై ఆశ పుట్టింది. వ్యాపారవేత్తగా మారాడు. శిక్ష అనుసంధాన్ ట్రస్ట్ పేరుతో 10కి పైగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశాడు. ఒడిశాలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈయన పెట్టింది. ఇంతకీ ఘనమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? పరారీలో ఉన్నాడు. భువనేశ్వర్ ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన మరుక్షణమే పారిపోయాడు. ఎస్యుఎం ఆసుపత్రికి ఓనర్ ఈయనే. రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఎన్నో విద్యా సంస్థలను స్థాపించాడు. వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చేశాడు. ప్రమాదం జరిగిన ఆసుపత్రితో పాటు ఇన్స్టిట్యూషన్ కూడా అలాంటిదే. 20 మంది ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబాల పక్షాన నిలబడాల్సిన యజమాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసు విచారణకు భయపడి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యవహారాలు ఈయనకు కొత్త కాదు. 2000లో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో అవకతవకలకు పాల్పడ్డాడు. ఫోర్జరీ, చీటింగ్ కుట్ర కేసులు మనోజ్ నాయక్ పై ఉన్నాయి. పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేసినా తనకున్న రాజకీయ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భువనేశ్వర్ ఆసుపత్రి విషయంలో మనోజ్ నాయక్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మేనేజ్మెంట్ బోర్డులో ఎక్కడా ఈయన గారి పేరు ఉండదు. అంతా వెనకుండి నడిపిస్తూ ఉంటాడు.